వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి అయ్యప్ప స్వామి దీక్ష డే 4, దాంతో పాటుగా కార్తీక సోమవారం కూడా. సో మేము మార్నింగ్ లేచి దీపాలు పెట్టడానికి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్న శివాలయంకి అయితే వచ్చేసాం. ఈవినింగ్ వచ్చేసి మేము శ్రీ సిద్ధేశ్వరి స్వామి టెంపుల్ మధురవాడలో అయితే వచ్చాము. ఎందుకంటే మాకు ఇది నియర్ బై హౌస్ ఉందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ మళ్ళీ టెంపుల్ని దేవుని దర్శించుకుని అయితే ఆహారం తీసుకుంటాము. ఇది వచ్చేసి చాలా ప్లెజెంట్గా ఉంది. ఇది ఒక గురూజీ గారు పీఠం కింద ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని దేవుళ్ళ టెంపుల్స్ అయితే పెట్టారు. ఎంట్రన్స్లో వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్తో స్టార్ట్ అవుతుంది. అలా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్న బ్రహ్మదేవుడు అండ్ సరస్వతి నాగదేవత బొమ్మలు పెట్టారు. ఇది వచ్చేసి కొంచెం పురాతనమైన టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం అమ్మవార్ల గురించి అండ్ మంచిగా రాసి పెట్టారనమాట. ఇలా బ్రహ్మదేవుడిని సరస్వతిని దర్శించుకున్న తర్వాత ఇంకా కొంచెం లోపలికి ఉంటుంది. చాలా పెద్ద ఏరియాలో బిల్డప్ చేశారు. అండ్ ఎంట్రన్స్లో నాగదేవుడి టెంపుల్ సపరేట్గా పెట్టారు. ఇలా ప్రతిబింబాలు పెట్టి దీని ఆపోజిట్లోనే షిరిడి సాయినాథ టెంపుల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ లోపలికి ఇంకా వెళ్తుండగా ఒక రావి చెట్టు దగ్గర మొత్తం శివలింగాన్ని నాగదేవుడి బొమ్మల్ని ఇలా ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఎవరికి దీపాలకి అండ్ అభిషేకాలు చేసుకోవడానికి అయితే పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మన సొంత చేతులతో మనం అభిషేకం చేసుకోవడం చాలా అరుదుగా చూస్తాము. ఇది వచ్చేసి చాలా బాగా పెట్టారు. అండ్ అలా లోపలికి వెళ్తున్నప్పుడు గజస్తంభాలు వస్తాయి. గజస్తంభం దగ్గర పక్కన చెట్టుల దగ్గర కూడా దీపం పెట్టుకోవడానికి చాలా ప్లేస్ అయితే పెట్టారు. అండ్ శివాలయం వచ్చేసి చాలామంది జనాలు ఉన్నారు. కార్తీక సోమవారం కాబట్టి మొత్తం అందరూ అభిషేకం చేయించుకోవడానికి వచ్చారు. ఇక్కడ వచ్చేసి అభిషేకానికి 20 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారు మా దగ్గర. అండ్ ప్రతి 30 మినిట్స్కి ఒకటి అభిషేకం చేస్తారని చెప్పారు. మాకు అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మేము శివుణ్ణి దర్శించుకొని పక్కనే ఉన్న నరసింహస్వామి రామాలయం టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి స్పెషల్గా ఏం పెట్టారంటే అష్టలక్ష్మి దేవీల బొమ్మలు సపరేట్గా పెట్టారనమాట. ప్రతి ఒక్క దేవీది సపరేట్గా గుడిలా నిర్మించారు. అండ్ రెండిటికి సపరేట్గా గజస్తంభాలు అయితే ఏర్పాటు చేశారు. మేము ఇంకా అభిషేకం చేసుకుందామని చెప్పేసి మా సొంత చేతులతో మేమే నీళ్ళు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె అయితే తీసుకుని వచ్చాము. దాంతో మేము అభిషేకం అయితే చేసుకున్నాము. ఈ రోజైతే మాకు చాలా బాగా గడిచింది అనిపించింది. ఒక పక్క మా బుజ్జి అయ్యప్ప స్వామి మాలలో ఉండడం, తన మణికంఠ చాలా బాగా అనిపించింది. అండ్ పొద్దునుంచి ఉపవాసం దేవుడి స్మరణతో ఉండడంతో మాకు ఆ డే అంతా చాలా బాగా అనిపించింది. అండ్ నైట్ ఇలా అభిషేకం చేసుకోవడం ఇంకో స్పెషల్ అనిపించింది. ఎవరైతే ఈ టెంపుల్ని మధురవాడలో విజిట్ చేశారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. విజిట్ చేయకపోతే మస్ట్ వెళ్ళి విజిట్ చేయండి. ఇది వచ్చేసి చాలా మనకి మంచి వైబ్ అయితే వస్తుంది. ఎవరైతే అభిషేకం మీ సొంత చేతులతో కార్తీక సోమవారం రోజు చేసుకున్నారో వాళ్ళు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.